సాక్ష్యము చెప్పాలి. ఏ పరిస్థితిలో దేవుడు ఎటువంటి విధముగా దేవుడు లాగాడో సాక్ష్యం చెప్పని చెప్పాం. ఒకవేళ మీరు గనక సాక్ష్యం చెప్పలేకపోతే, మీరు గనక దేవుడు చేసిన మేళ్ళు ఇతరులతో, వాడు ఒక్క మాట చెప్పాడు, ఒకే ఒక్క మాట, మీరు కూడా ఒక దినము దేవుడు మీకు ఇచ్చిన అవకాశంలో, దేవుడు మీకు ఇచ్చిన ఒక దినపు ఆయుష్లో ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, లేకపోతే మీరు ఉదయం లేచిన తర్వాత కూడా ఈ మాట ప్రార్థన చేసుకోండి. ఎవరికైనా సరే నా సాక్ష్యము చెప్పే అవకాశం ఉంటే వారు నా ఎదుటికి తీసుకురా, లేకపోతే నన్ను వారి ఎదుటికి తీసుకువెళ్ళు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, సంభాషణకు వస్తున్నప్పుడు దేవుని మాట ఒక్క మాట ఎత్తి, దేవుడు ఎలాంటి కార్యములు చేశాడో అది ఎత్తి మాట్లాడటం మంచిది. అనవసరమైన వాటిల్లో దేవునికి మహిమ రాదు, దేవునికి ఘనత రాదు. దేవుడు వాటి వలన ఎప్పుడు కూడా ఘనత తెచ్చుకోడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే దానిలోకి మనము లోకమునకు వెళ్ళై ఉన్నాం, మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నాం, మనం లోకమునకు సారమై ఉన్నాం. కనుక ఉప్పు ఒకేసారి తింటే ఉపయోగం ఉండదు. అదేమవుతుందంటే ఇందులో కలిసిందనుకోండి, అది కనపడదు, కానీ ఆ యొక్క కలిపిన దానికి రుచిని తీసుకొచ్చేస్తుంది. అలాగే నీ సంభాషణలో నీ సాక్ష్యాన్ని కలిపి దేవుని గురించి మహిమ చెప్తే ఇంకోసారి నీ మాట వినాలనో, నీ కాల్ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలనో ఆశపడతారు.